అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నెతన్యాహును ఉద్దేశించి తాను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదని అన్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సదస్సు సందర్భంగా ఖతార్ ఎమిర్ పక్కనుండగా మీడియా ముందు ట్రంప్ ఈ మాటలన్నారు. ఇజ్రాయెల్ కోసం తాను చేసిన పనులు చేయడానికి మరే ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా సిద్ధపడలేదు. తాను జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమయ్యేదని ట్రంప్ స్పష్టం చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడం పట్ల ట్రంప్ ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. లెబనాన్లోని గృహ సముదాయాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరో ఒకరి కోసం ప్రతిసారి ఒక పెద్ద అపార్ట్మెంట్ భవనాన్ని కూల్చేయాల్సిన అవసరం లేదని, అందులో ఉండే వారంతా హిజ్బుల్లా ఉగ్రవాదులు కారని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. అమెరికా ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిన తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడ్డం ట్రంప్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై పాశ్చాత్య మీడియా విస్తృతంగా స్పందించింది. G7 వేదికగా అది ఖతార్ ఎమిర్ పక్కనుండగా ట్రంప్ ఇంత ఘాటుగా విమర్శించడం ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సూచిస్తోందని కథనాలు రాశాయి. ఇరాన్తో చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుని తన రెండవ విడత అధ్యక్ష కాలంలో ఒక పెద్ద దౌత్య విజయంగా నిలుపుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒప్పందంపై సంతకాలు జరిగే ముందు ఇజ్రాయెల్ బీరూట్పై దాడి చేయడం, ట్రంప్ దౌత్య ప్రయత్నాలను నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీస్తున్నారనే కోణాన్ని మీడియా హైలైట్ చేసింది. అలాగే ఇరాన్ పట్ల ట్రంప్ వైఖరి మారిందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రస్తుత నాయకత్వం సమతుల్యంగా హేతుబద్ధంగా ఆలోచిస్తోందని ట్రంప్ ప్రశంసించగా, ఇజ్రాయెల్ మాత్రం మొండిగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని పాశ్చాత్య పత్రికలు వ్యక్తపరిచాయి. అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్ మనుగడ సాగించలేదనే పచ్చి నిజాన్ని ట్రంప్ గుర్తు చేశారని, ఒకవేళ నెతన్యాహు లెబనాన్ హిజ్బుల్లాపై యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇకపై మీ దారి మీదే, అమెరికా సహాయం ఉండదని ట్రంప్ హెచ్చరించడాన్ని అసోసియేటెడ్ ప్రెస్ వంటి మీడియా సంస్థలు విశ్లేషించాయి. మరోవైపు అమెరికాలోని కన్సర్వేటివ్ ఇజ్రాయెల్ అనుకూల లాబీలు ట్రంప్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. నెతన్యాహుతో విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి గాని ఇలా బహిరంగంగా ఇజ్రాయెల్ను అవమానించడం శత్రువులకు బలాన్నిస్తుందని వారు విమర్శించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అమెరికాలో ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ను విమర్శిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తం మీద పాశ్చాత్య మీడియా ఈ పరిణామాన్ని కేవలం ఇద్దరు నేతల వివాదంగా మాత్రమే చూడడం లేదు. ఇది మిడిల్ ఈస్ట్లో అమెరికా ఫారిన్ పాలసీలో రాబోతున్న ఒక పెద్ద మార్పుకు సంకేతంగా చూస్తోంది.